హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సమీరా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే ఇంట్లోనే సోప్ రెడీ చేస్తున్నాను. సోప్ ఎలా రెడీ చేయడం, ఏమేమి ఐటమ్స్ కావాలి సోప్ రెడీ చేయడానికి, దానివల్ల యూజింగ్ ఏంటిది మనకి అనేది నేను చెప్తాను. మిస్ చేయకుండా వీడియో స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అయితే నేను రైస్ తీసుకున్నాను. ఈరోజు సోప్ వచ్చేసి రైస్ పౌడర్తో అయితే వేద్దాం అనుకుంటున్నాను. కొన్ని బియ్యం తీసుకొని మిక్సీలో వేసుకొని దీన్ని పౌడర్ చేసుకుందాం ఇప్పుడు. సో గైస్, రైస్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇలా మెత్తగా. నెక్స్ట్ అయితే కావాల్సినది సోప్ బేస్. సోప్ బేస్ మెయిన్, ఇది ఇంపార్టెంట్. మనకి సోప్ తయారు చేయాలంటే ఇది ఖచ్చితంగా కావాలి. ఇది వచ్చేసి నేను ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది 500 grams కి 99 rupees మాత్రమే. సోప్ బేస్, దీంట్లో మనకు అవసరం ఉన్నంత సోప్ బేస్ ని కట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. మిగతాది తర్వాత యూజ్ చేసుకోవాలి. సో గాయస్, చూసారు కదా, ఇప్పుడైతే సోప్ బేస్లు ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. తర్వాత ప్రాసెస్ చూద్దాం రండి. ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని, వాటర్ అయితే హీట్ కావాలి. వాటర్ కొంచెం హీట్ అయినాక, వాటర్ మంచిగా హీట్ అయ్యే టైంలో ఇలాగ ఒక బౌల్లో ఇట్లా పెట్టుకొని సోప్ బేస్ అయితే ఇలా పెడితే అదే మెల్ట్ అయిపోతుంది. గైస్, ఇప్పుడు మీరు చూడండి ఎలా అయిపోయినాయి. సోప్ బేసెస్ మొత్తం మెల్ట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ కొంచెం చిన్న చిన్న పీసెస్ అవుతున్నాయి. చూడండి, మొత్తం మెల్ట్ అయిపోయింది. గైస్, ఇది వచ్చేసి నేను ఆన్లైన్ లో ఆర్డర్, మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది సోప్ షేప్ చేసుకోవడానికి, సోప్స్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కనుక మీ దగ్గర లేకపోతే ఇంట్లో బౌల్స్ కి కానీ బౌల్స్ లో అయినా కూడా సోప్ షేప్ వచ్చేలాగా వేసుకోవచ్చు. ఈ సోప్ బేస్ లో నేను రైస్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకోవాలి మంచిగా. నేనైతే 2 సోప్స్ అయితే ఇందులో చేశాను. ఇది ఒక 1 hour అయితే బయట పెట్టినా, లేకపోతే 1 hour ఫ్రిడ్జ్ లో పెట్టినా అనేది సోప్స్ అయితే రెడీ అయిపోతాయి. సోప్స్ రెడీ అయినాక ఎలా అయ్యాయో కూడా మీకు చూపిస్తాను గైస్, తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ మీకోసం అందిస్తానని కోరుకుంటూ. గైస్, ఏంటి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను చూస్తున్నారా? ఏం లేదు, అట్లా ఒక 1 hour టైం ఉంది కదా, 1 hour లో కొన్ని రీల్స్ వేద్దాం. చాలా డేస్ అయితే ఉంది రీల్స్ వేయకానైతే నేను రెడీ అయిపోయి కొన్ని రీల్స్ అయితే వేసేసిన. ఆ లోపు సోప్ కూడా రెడీ అయిపోయింది. చూడండి సోప్ ఎలా అయిపోయిందో, మంచిగా స్మూత్గా మంచిగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా సోప్ నచ్చితే మీ ఇంట్లో రెడీ చేసుకోండి, నాకు కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉండో ప్రతి
వీడియోకి సపోర్ట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్వరు లైక్ చేయడం లేదు, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.